ఎప్పుడైతే అరుణ్ జైట్లీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత వాళ్ళ ప్రకటన చూసిన తర్వాత నా రక్తం మరుగుతుంది అనేటువంటి వర్డ్ కూడా వాడారు. కానీ మళ్ళీ తిరిగి చూసిన తర్వాత ఈ ప్యాకేజీ బాగానే ఉంది, ఇవాళ ప్యాకేజీ మనం తీసుకుంటామని అంటున్నారు. అంటే ఈ వైఖరి ఎందువల్ల మార్పు వచ్చిందంటారు? అంటే మీరు ఒక అంటే నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్గా అటు చూస్తున్నారు, ప్రతిపక్షం యొక్క ఇది చూస్తున్నారు, రూలింగ్ పార్టీది చూస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజలలో సెంటిమెంట్ అయితే బలపడినట్టుగా ఉన్నది. అయితే ఆ ప్రజల యొక్క మనోభావాలకి మేము పెద్దగా పట్టించుకోము, మేము ప్రకటించింది తీసుకోవాలనేటువంటి ధోరణి అయితే కనపడుతుంది కదా. ముందర చంద్రబాబు గారు అనుకున్నారు, ముందర పెద్ద ప్రజల్లో సమస్య లేదనుకున్నారండి. ఆ తర్వాత ప్రజల్లో ఎప్పుడైతే ఉత్తుంగ తరంగంలా ఇది వచ్చి మాకు ఇలా ఉందని తెలిసిందో ఆయన మాట మార్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంటే రేపు పొద్దున్న ఇది కనుక రాకపోతే కేంద్రం నుంచి సిగ్నల్ చూడండి ఇచ్చే సమస్య లేదని చెప్పేసి ఉంటారు. మనకు కూడా తెలుస్తుంది. అందువల్ల ఇది నిజంగా రాకపోతే అది పొలిటికల్గా మాకు దెబ్బ తగులుతుందేమో, ఏదో విధంగా మళ్ళీ మనం మార్చుకుని కన్విన్స్ చేసుకుని వెళ్ళే పద్ధతులు ఉండాలని ఆయన రాజకీయ నిర్ణయం. నా ఉద్దేశం ఏంటి, రాజకీయాలు ఒక 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కింద 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన స్టేట్స్మెన్స్గా వ్యవహరించాల్సిన అవసరం. అంటే మీరు కలిసారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటేసారి అమరావతి మీద ఈ రాష్ట్రంలో 30 మంది నిపుణులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, విదేశాల్లో పనిచేసిన అద్భుతమైన నైపుణ్యత గల అర్బన్ డెవలప్మెంట్ నిపుణులు అందరినీ కలిసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఒకసారి ఇస్తే 3 గంటలు ఆయన సెక్రటరీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు కూడా మేము డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి అనిపించారు. నేను ఆయన పట్టించుకోలేదండి. అది మిమ్మల్ని అవమానపరిచారా? నన్ను కాదండి, నాతో పాటు ఉన్న నిపుణులు 30 మందిని అక్కడ కూర్చోబెట్టి 3 గంటలు నిలబెట్టి మంచినీళ్ళు కూడా ఏమైనా పరిస్థితి కల్పించారు. అయినా కూడా అందులో ఆయన క్లాస్మేట్ కూడా ఉన్నారు. నేను అనేది అయినా సరే అవమానపాత్మక ఈ దేశంలో అదర్ దాన్ సింగపూర్ రిపోర్ట్ ఇచ్చింది మేము ఒక్కళ్ళమే, కాంప్రహెన్సివ్ రిపోర్టు. అంటే అప్పుడు దేవసహాయం గారు వీళ్ళందరూ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. మేము రాజధాని అక్కడ కావాలని కోరుకున్నాం, మా రాజమండ్రి కావాలంటే లేదని పక్షంలో కావాలని కోరుకుంటే ఏ విధంగా చేయాలో ఒక రిపోర్ట్ ఇచ్చాం. ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకుని పాపం ఏం ఇబ్బంది లేదు, ఆయన మేము ఇస్తానన్నాం. అంటే మీకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి మొదటి వచ్చి 2వ రోజు కూడా ఇచ్చి 30 మంది నిపుణులు వచ్చిన తర్వాత సరే అది ఇష్యూ అండి, పర్సన్ దాని మీద బాధపడినాం. కానీ ఇష్యూ ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే ఒక కమిటీ వేయండి, విభజన జరిగిన తర్వాత అనేక మంది స్వచ్ఛందంగా వాళ్ళ క్యాబినెట్ హోదాలు అక్కర్లా, ఆయనకు అవసరం ఇచ్చుకున్నారు. మీరు వచ్చి మేమందరం మీకు పని చేస్తామని చెప్పి నిపుణులు అందరూ వచ్చి చెప్తే ఇవాళ విభజన హామీల మీద వాళ్ళ వరకు కమిటీ వేయలేని దౌర్భాగ్యం వాళ్ళ రాష్ట్రాన్ని వెనక పీడిస్తూ ఉందండి. నేను ఆయన మీద పర్సనల్గా ఎలాంటి నాకు లేదు, ఒక మంచి రాజకీయ నాయకుడే. కానీ ఏం జరుగుతుంది ఇవాళేమో ఎలక్ట్రిసిటీ విషయంలో ₹2.50 ఫిక్స్డ్ కాస్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఎలక్ట్రిసిటీనేమో వేరే రాష్ట్రానికి ఇవాళ ఇచ్చి వేస్తా ₹5.14 ఈవెన్ రేర్ అకేషన్స్లో ₹10 దాటుకోవడానికి కరెంటు కొంటా ఉన్నారు. ఎన్ని వేల రూపాయలు పోతుంది? ఎవరికి ఇస్తున్నారు? ఇది పక్క రాష్ట్రానికి ఇస్తా భయపడి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు. ఇవ్వాల్సిన అవసరం బిల్లులో ఉందన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ 54% విభజన చట్టంలో నేను వాళ్ళ రికార్డులో చెప్తున్నాను. దీని మీద నేను ఈ స్టేట్ ఈఆర్సీ దగ్గర ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీలో దీని మీద కొంత మీరు క్లారిటీ ఇస్తానండి. ఏంటంటే ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఆ పవర్లో కొంత భాగం తెలంగాణకు అమ్ముతున్నారా? అమ్మట్లేదండి, ఉచితంగా ఇస్తున్నారు. ఎందుకంటే విభజన చట్టంలో ఎక్కడా కూడా 54% కరెంటు తెలంగాణకి ఇమ్మని లేదండి. సెంట్రల్ ఏదైతే ప్రాజెక్టులో ఉందో అది లాస్ట్ 5 సంవత్సరాల నుంచి సరాసరి పంచుకోవాలి ఉంది. ఆ తర్వాత ఇంకొక వివరణ ఇచ్చారు అన్అలొకేటెడ్ కోటాని. కానీ రాష్ట్రం విభజన సమయంలో ఒక అధికారి, ఎవరికి సంబంధం లేని అధికారి ఏం చేశారంటే 54% కాస్ట్లో ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ అంతా తెలంగాణకి ఇచ్చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అది ఇవ్వడం మొదలుపెట్టింది. బిల్లులు లేదంటే బిల్లులో స్వయాన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గారు వచ్చి మీడియా సలహాదారు గారు 54% అంతకంటే ఎక్కువ ఇస్తానని ఎక్కడా బిల్లులు లేదని చెప్పాం, మొత్తుకున్నాం. ఆఖరి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వెళ్ళి సిన్హా గారితో అందరితో మాట్లాడాను, కేంద్ర మంత్రితో మాట్లాడాను, రాష్ట్ర మంత్రితో మాట్లాడాను. సర్ప్లస్ ఇవ్వడంలో తప్పేం లేదు కదా. సర్ప్లస్ కాదండి, మన రాష్ట్రం బయట కొంటున్నాము, ₹5.14 కొన్నాం. నేను నా దగ్గర అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాయండి. అదొక అంకం. అది కూడా కాకుండా విభజన ఉమ్మడి సంస్థల ఆస్తుల్లో మనం పోరాడాలని చెప్తా ఉన్నాం, ఎవరు పట్టించుకోలేదు. ఆఖరికి మనకు ఉన్నత విద్యా సంస్థలో జరిగిన అవమానం వల్ల వెళ్ళి కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత ఇవాళ కావాలంటున్నారు. 70,000 కోట్లలో లేదంటే 40,000 కోట్లు తీసుకుని ఒక్కొక్క దాంట్లో ఉమ్మడి సంస్థలో దాదాపు 21,000 నుంచి 36,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి న్యాయపరంగా అని చెప్పే దాంట్లో మీరు చెప్పేది 10th షెడ్యూల్లో ఉండే సంస్థలకి 9-10 షెడ్యూల్ తెలంగాణ ప్రభుత్వం దాదాపు 25,000 కోట్లు ఇవ్వాలనేటువంటిది విభజన చట్టంలో ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏమో మేము ఇవ్వలేమో, అది కేంద్రం భరించాలన్నది.
కానీ మొన్నటి ప్యాకేజీలో చూసినప్పుడు ఏదైతే 9th and 10th షెడ్యూల్స్లో ఉన్నాయో వాటికి రావాల్సినటువంటి నిధులు కేంద్రం ఏది ఇస్తామనేటువంటిది ఏమీ లేదు అక్కడ. అసలు కేంద్ర ప్రభుత్వం ఇంత నిధులు ఇందాకే చెప్పాను, కృష్ణా జలాల విషయంలో తనకే కర్ణాటకలో స్టేక్ ఉంది, ఇప్పుడు అధికారం రావాలని అది తర్వాత చూద్దాండి. అంటే ఈ ప్లేస్లో 9th and 10th షెడ్యూల్స్లో ఏదైతే ఉన్నాయో కొన్ని సంస్థలు దాదాపుగా 10th షెడ్యూల్లో నాకు తెలిసి ఒక 120 సంస్థలు దాకా ఉన్నాయి, 9th షెడ్యూల్లో కూడా దాదాపుగా అంతే ఉన్నాయి. వాటి యొక్క ఆస్తులకు సంబంధించి 25,000 కోట్ల నుంచి మీరు చెప్పినటువంటి 36,000 కోట్ల వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి. అది కేంద్రం భరించాలనేటువంటిది తెలంగాణ చెప్తుంది. తెలంగాణ మేము ఇవ్వలేమంటున్నారు. కానీ మొన్నటి ప్యాకేజీలో ఆ నిధులు ఉన్నాయా స్పెసిఫిక్గా? అసలు ఏమీ నేను ఒక విషయం ప్రస్తావన చేయదలుచుకున్నాను. ఇక్కడ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాట్లాడితే విభజన బిల్లు అన్నారు. విభజన బిల్లు చాలా లోపభూయిష్టంగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దుగ్గరాజపట్నం పోర్టు అనేది ఇవ్వాలి, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొత్త రాజధాని నుంచి తెలంగాణలో ఉన్న అన్ని అందులో ఆదిలాబాద్కి మహబూబ్నగర్కి అన్నమాట అన్ని ముఖ్య పట్టణాలకి రోడ్ అండ్ లైట్ నెట్వర్క్ వేయాలని తప్పనిసరిగా వేయాలని మాత్రమే రాసిపెట్టారు తప్పితే మిగతా స్టీల్ ప్లాంటు కడప ఏమి ఉషల్లని రాశారు. ఆఖరికి నేను అంత లోపభూయిష్టంగా చేసిన దాంట్లో కొన్ని ఉన్నాయండి, 46(3) చట్టంలో 94, 93 వాటిలో ఉన్నాయి. కానీ వాళ్ళ ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మేము. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదాతో పాటు ఉమ్మడి ఆస్తుల విభజన కూడా ప్రధానమంత్రి ఇచ్చిన 6 హామీల్లో ఉంది. అందరూ దాన్ని మర్చిపోతున్నారు. ఇది ప్యాకేజీ కాదండి, సెంట్రల్ అసిస్టెంట్ కేంద్ర సహాయం. దీంట్లో నిన్న అది కేంద్రం వెబ్సైట్లో పెట్టిన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో దీంట్లో ఇది దిక్కుమాలకు అయితేనే ఉంది. ఇంకో కొత్తది వస్తుంది. దీంట్లో ఏం చేశారంటే ఏం సిగ్గుపడలేదు. సిగ్గుపడకుండా వాళ్ళు ఏం రాశారు, క్యాపిటల్కి 2,500 కోట్లు ఇచ్చాము, దాంట్లో మళ్ళీ గుంటూరు విజయవాడ అర్బన్ సివర్ సిస్టమ్ ఉంది, ఇంకో 1,000 కోట్లు ఇస్తాం. ముగించేసారు 1,000 కోట్లు ఇస్తామని. ఎక్కడుంది? పైగా ఇంకొక పాయింట్, ఈ 3,979 కోట్లు ఇంతవరకు లోడ్ బడ్జెట్కి ఇచ్చాము, మిగతా 10,000కి సెటిల్ చేసామన్నారు. ఆ రోజు ప్యాకేజీ డే కాదు లీకేజీ డే కింద టీవీలో అది కూడా లేదు. ఇది ప్రజలకు తెలియాలి. నేను అనేది ఇది ప్రజలకు తెలియాలి. అంటే వాట్ ఈస్ ద వే అవుట్ ఫర్ పబ్లిక్? అంటే పబ్లిక్ వాస్తవాలు ఏ విధంగా తెలుస్తాయి అంటారు? సామాన్య ప్రజలకు నిజంగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందా, లాభం జరిగిందా, చంద్రబాబు గారు చెప్పేది కరెక్టా, జగన్ గారు చెప్పేది కరెక్టా, చలసాని శ్రీనివాస్ గారు చెప్పేది కరెక్టా, వెంకయ్యనాయుడు గారు చెప్పేది కరెక్టా అనేటువంటి ఒక కన్ఫ్యూషన్లో జనం ఉన్నారు. ఏంటి అసలు ఎలాగా దీనిలో వాస్తవాలు ఏ విధంగా బయటకు వస్తాయంటారు? భావోద్వేగాలు తమ రాజకీయ లబ్ధి కోసం తపతపాలుగా రెచ్చగొడతా ఉన్నారు. కొన్ని రాజకీయ కుటుంబాలకి లేదంటే వాళ్ళ వారసులకి కూడా కొంతమందిని అలవాటు చేసేస్తున్నారు, రాజకీయం కానీ సినిమా కానీ. అది కాకుండా కొంత బయటకు వచ్చి ఆలోచించాల్సిన